అణగారిన కులం అణచివేత అణగారిన కులం అణచివేత జరుగుతుంది గత 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో. ఇప్పటికీ కూడా వాళ్ళకు ఆర్థికంగా స్థిరపడకపోయినా, రాజకీయ పరంగా స్థిరపడకపోయినా అసమానతలు, ఆర్థికమైన ఇబ్బందులు, రాజకీయ రిజర్వేషన్ల ఇబ్బందులు ఇలా ఎంత భయంకరంగా అంత భయంకరంగా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో, తెలంగాణ రాష్ట్రాన్ని రావడంలో క్రియాశీలక పాత్ర పోషించింది ఇక్కడ ఉన్నటువంటి ఈ కులం. ఈరోజు ఈ కులాన్ని పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఏ పార్టీ అయినా ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా వాడుకుంటున్నారు. తర్వాత ఆ కులాన్ని వదిలేస్తున్నారు. ఎందుకోసం ఆ కులాన్ని వదిలేస్తున్నారు, ఎందుకోసం ఆ కులాన్ని పట్టించుకోవడం లేదంటే వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా వివక్షతకు గురవుతున్నటువంటి మాదిగల జనాభా 80 లక్షల మంది మాదిగ జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ మాదిగల జనాభాకి కనీసం ఇలా ఉన్నటువంటి రాజకీయంగా ఇలా వాళ్ళకి రావాల్సినటువంటి సీట్లు, వాళ్ళకి రావాల్సినటువంటి ఎమ్మెల్యే సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు, ఎంపీ సీట్లు, క్యాబినెట్కి సంబంధించిన హోదా సంబంధించిన సీట్లు కానీ, నామినేటెడ్ పదవులు కానీ ఎక్కడ కూడా వాళ్ళకు న్యాయం జరగట్లేదు. అందుకోసమే అన్ని పార్టీలు వాళ్ళను వాడుకుంటున్నాయి తప్ప వాళ్ళకు సరైన అవకాశం కల్పించట్లేదు. అందుకోసమే అణగారిన కులం అణచివేయబడుతున్నటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భం ఉంది. మాదిగ కులం అణచివేత మారేదన్నాడు. అన్ని పార్టీలది అదే తీరు. మాదిగలను అణచివేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. మాదిగ పోరాట యోధుల్ని పొట్టన పెట్టుకున్న ఉద్యమాలు, జనాభా లెక్కల ప్రకారం ప్రతి చోట మాదిగలకు చిన్న చూపే. రాజకీయ పార్టీల కోసం రాజులను పోరాటం చేసిన మాదిగలు. తెలంగాణ ఉద్యమంలో 40% కేసులు మోసిన ఏకైక కులం కూడా మాదిగ కులమే. మాదిగల ప్రాణత్యాగాలకు విలువెక్కడ? స్వార్థపూరిత రాజకీయాలకు బలైపోతున్న ప్రముఖ మాదిగలు. రాజకీయ స్ట్రాటజీల కోసం మాదిగల హక్కులు కాలరాస్తున్నారు. జ్ఞాన సంపన్నులు, పోరాట యోధులు అనునిత్యం అణచివేయబడుతున్నారు. మాదిగల అణచివేతను ఖండిస్తున్న జేబీ సంస్థ అధినేత బరిగెల శివ. ఎంత భయంకరంగా అంటే దయచేసి చాలా వరకు ఇలా చాలా వరకు ఎలాంటి జనాభా తామస ప్రకారం చూసుకున్న అత్యధిక జనాభా బహుజన జనాభా తర్వాత మాదిగ జనాభే ఉంది. కానీ ఇలా మాదిగ జనాభాకు ఇలా అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయి. అడుగడుగున ఆర్థికమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు. దానితో పాటు రాజకీయంగా అణచివేసే కుట్ర చేస్తున్నారు. ఏదన్నా వల్ల డిమాండ్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా డిమాండ్ చేసి అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదంటే ఎంత భయంకరం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అలానే ఉంది, రాజకీయ అసమానతలు అలానే ఉన్నాయి, వివిధ పార్టీలు అదే తరహాలు ఆలోచన ఇంకా ఎప్పుడు మారుతారు? ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం రావడానికి క్రియాశీలక పాత్ర పోషించింది మాదిగ కులమే. 40% మాదిగల మీద మొట్టమొదటిసారి కేసులు అయ్యింది కూడా తెలంగాణ ఉద్యమంలో. బరాబరి కేసులైంది కూడా 40% మాదిగల మీద. అంటే సుమారుగా 100 మందిలో 40 మంది మీద కేసులు అయినాయి. ఆ కేసులను కూడా భరించింది కూడా మాదిగ జాతినే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషించింది కూడా మాదిగల. కానీ ఈరోజు మాదిగలకి ఎంత అణచివేత చేస్తున్నారంటే అంత భయంకరమైనటువంటి అణచివేత చేస్తున్నారు. 80 లక్షల మంది మాదిగలు ఉంటే ఇలా 15 లక్షల మంది ఉన్నటువంటి మాలలు ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వాళ్ళకు పక్కగా వాడుకుంటుంటే మాదిగ సమాజం, మాదిగ ఉపకులాలు మాత్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోయేటువంటి నేపథ్యం ఎంత భయంకరంగా ఉందో ఈ వార్తను చూస్తే అర్థమైపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకో టాపిక్ చూసుకుందాం. ప్రధానమైనటువంటి అంశాలు తీసుకున్నట్టే ప్రధానమైనటువంటి అంశాల నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం రావడానికి 40% మంది మాదిగలు వివిధ కేసుల్లో వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం తెలంగాణ రాష్ట్రం 40% మాదిగలు ఎందుకు కేసులు అయినాయంటే ప్రధానమైనటువంటి అంశం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ రాష్ట్రం రావాలి. ఆర్టికల్ 2 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం రావాలి. తెలంగాణ రాష్ట్రం రావడం కోసం తెలంగాణ స్టేట్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ కోసం మొట్టమొదటిసారి ఇబ్బందులు పడ్డది. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతమంది ఇబ్బంది పడ్డారంటే ఇవాళ 100% ఉన్నటువంటి ఆల్ సామాజిక వర్గంలో 40% ఉన్నటువంటి ఓన్లీ మాదిగ సామాజిక వర్గమే 40% కేసులు భరించింది. ఉద్యమాన్ని భుజస్కంధాలపై మోసినటువంటి వ్యక్తులు కూడా మాదిగల. కానీ తెలంగాణ స్టేట్ కోసం ఇవాళ తెలంగాణ స్టేట్ వస్తే ఎవరికి సామాజిక న్యాయం జరిగిందంటే ఇవాళ అందరికీ సామాజిక న్యాయం జరిగింది. కానీ ఇలా మాదిగలకు 40% ఉన్నటువంటి మాదిగలకు ఇలా సామాజిక న్యాయం జరగలేదు. ఆ కేసుల సందర్భంలో ఇప్పుడు కూడా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరంటే మళ్ళీ మాదిగ కమ్యూనిటీనే. మళ్ళీ ఈ మాదిగ కమ్యూనిటీనే
క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ త్యాగం అందరికీ తెలిసినప్పుడు కూడా అణచివేత చేస్తున్నారు. ఆ అణచివేత ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి అప్పుడు ఉన్నటువంటి హోం మంత్రి, సెంట్రల్ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఈయన చమ్మర్ బిడ్డ, ఎస్సీ మాదిగ. లోక్సభ స్పీకర్ మీరా కుమారి ఈమె స్పీకరు. ఈమె చమ్మర్ బిడ్డ, మాదిగ బిడ్డనే ఈమె. చూడు ఎంత క్రియాశీలక పాత్ర ఉందో. ఇక్కడ మన తెలంగాణకు వచ్చి సత్యనారాయణ ఈయన కేంద్ర మంత్రి, ఈయన మాదిగ బిడ్డనే. ఉద్యమాన్ని నిజంగా బాగా ఉధృతంగా ఊగుతున్నటువంటి తరంలో నిమ్మరసం ఇచ్చి కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చి విరింపజేసింది మందాకృష్ణ మాదిగ. ఈయన మాదిగనే. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యాన్ని తెలుసుకుంటే కింది దాకా, అలానే ప్రొఫెసర్లు వాళ్ళందరూ తీసుకున్నట్టయితే ఈ సామాజిక కోణంలో అందరూ చూసుకున్నా కూడా ఎందరు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. తెలంగాణ రాష్ట్రం రావడానికి మాదిగ సామాజిక వర్గం ఏ విధంగా కష్టపడింది, ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఇలా మాదిగ సామాజిక వర్గం ఎంత కష్టపడ్డది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ ఉద్యమం కోసం కూడా అసువులు బాసింది కూడా 40% మంది మాదిగలే. 100 మంది జనాభాలో 40% మంది మీద కేసులు అయింది కూడా, అత్యధికంగా కేసులు అయింది కూడా మాదిగ సామాజిక వర్గం. కానీ ఇలా ఈ ప్రభుత్వాలు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించిన నేపథ్యంలో 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ కూడా అదే తరహా మోసం చేస్తుంది మాదిగలను. ఇప్పటికీ కూడా మోసం చేస్తున్నది. నామినేటెడ్ పోస్టుల్లో ఇలా అన్యాయం జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లో అన్యాయం జరుగుతుంది. నాగర్ కర్నూలు సీటు మాదిగలకు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి ఇచ్చింది. ఇలా వరంగల్ ఎంపీ సీటు కూడా ఇలా మాదిగ సామాజిక వర్గానికి ఆలయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే చూడు ఏ విధంగా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? మనం అడుక్కుంటూ వచ్చేది బిచ్చమా? అడుక్కోవాలా? సామాజిక కోణంలో తెలియదా? ఏ సామాజిక కోణానికి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఆ సామాజిక కోణంలో ఇవ్వాలి. ఇవాళ మాదిగలు నిలబడ్డారు చూడడం, మాలలు నిలబడ్డారు. ఇవాళ ఆర్థికంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు గెలిపించుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గంలో ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇలా ఉన్నటువంటి 59 ఉపకులాల్లో ఏ కులానికైనా న్యాయం జరుగుతుందంటే కొన్ని 2 కులాలు 3 కులాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది. మిగతా కులాలకు న్యాయం జరగట్లేదు. చాలా వరకు వాడుకుంటున్నారు తప్ప ఇలా మాదిగల అణచివేత ఘోరంగా ఉంది. ఇదే తరహాలో పోయినట్టయితే రాబోయే రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది. ఆ భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో కూడా ఆలోచించాలని పరిస్థితులు ఉన్నారు. ఈ సామాజిక కోణంలో 80 లక్షల మంది మాదిగలు రేపొద్దున వీళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టయితే ఇలా ఈ ప్రభుత్వాలు కూలిపోతే, ప్రభుత్వాలు పడిపోతే, ప్రభుత్వాలు ఈరోజు నడిపించేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. అందుకోసం ఇప్పటికే మేల్కొని 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలు తెలంగాణలో ఒక్కటి అయ్యే విధంగా మీరు ఇలానే పరిపాలన చేసినట్టయితే తప్పకుండా రాజకీయంగా వాళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నా ఒక్కటైతే భరతం పడతారన్నటువంటి ఆలోచన కూడా చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి చూడండి ఎంత ఘోరం. 40% ఉన్నటువంటి మాదిగలు. ఎందుకోసం అంటే అణచివేయబడుతున్నాం, చాలా వరకు అణచివేయబడుతున్నాం. ఇవాళ బీఆర్ఎస్లు వాడుకుంటారు, టీడీపీలు వాడుకుంటారు, బీజేపీ వాళ్ళు వాడుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా. అన్ని పార్టీలది ఇదే తీరు. ఇంకా ఎప్పుడు మారుతారు? ఇంకా భారతదేశం ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగం సామాన్య పౌరుల హక్కులు కాపాడే వజ్రాయుధం. భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌహృదత్వం, సమపాలుగా అన్ని వర్గాల ప్రజలకు సర్వమతాల సంస్కృతులకు సమానమైన హక్కులు కల్పించబడినదే ఒకప్పటి మాట. నేటి సమాజంలో అణగారిన వర్గాల ఆశలను ఆరంభంలోనే చిదిమివేస్తూ రాజకీయ స్వార్థాల కోసం పలుకుబడిన అడ్డం పెట్టుకొని అణగారిన కులాలకు నిరంతరం అణచివేస్తున్నారని బరిగెల శివ ఆందోళన వెలుబుచ్చారు. ప్రపంచ స్థాయి ఉద్యమాన్ని తలపించిన తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి 40% కేసులు వేసుకొని లెక్కలేనన్ని ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాదులు వేసిన మాదిగ జాతి ఉద్యమకారులు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అణచివేయబడిన తీరే నేడు స్వరాష్ట్రం ఏర్పడ్డాక నేటికి అణచివేయబడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్ర రాజకీయాల్లో 119 అసెంబ్లీ స్థానాలకు గాను అన్ని వర్గాల పార్టీల అధినాయకులు మాదిగలను చిన్న చూపు చూస్తే టికెట్ల కేటాయింపులో అనేక రకాలుగా అణచివేసి అవమానాలకు గురి చేశారు. తక్కువ జాతీయమైన చిన్న చూపేమే కానీ ఉద్యమాల కాడ, పోరాటాల కాడ, ప్రాణ త్యాగాల కాడ, జెండలు మోసే కాడ, ఎగిసి కొట్లాడే కాడ, చదువుల కాడ, జ్ఞానపాఠం కాడ, నాయకుల రక్షణ కవచంలాగా నిలబడే కాడ ప్రతి చోట మాదిగ జాతి
త్యాగం కులమానానికి సైతం దొరకలేనంత గొప్పది. మోసాలు చేసి పైకొచ్చి ఈ రోజుల్లో కలగంచుకొని తాగి జీవనం గడుపుతున్న స్థాయి చరిత్రలో తిరగరాయగల సమర్థవంతమైన ఆనుముత్యాలు మాదిగ జాతి రూపంలో దేశ స్థాయి ఉద్యమాలకు సాధిస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక్క మాదిగ నేత మంత్రిగా లేకపోవడం, తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన మేధావులు మాదిగ జాతిని పూర్తిగా అణచివేశారు. నేటి పరిపాలనలో మార్గదర్శకతో ముందుకు సాగుతున్న ముఖ్య నేతలు అదే ధోరణి అవలంబిస్తూ మాదిగ జాతి నాయకులను మంత్రి పదవిలో స్థానం కల్పించకపోవడం ఓ కింద బాధాకరమైన విషయమైనప్పటికీ కాస్త కూస్త స్పీకర్ స్థానాన్ని దక్కించుకోవడం మినహా నేటికి మాదిగ సామాజిక వర్గం అభివృద్ధి పథంలో తీరని వెలిత కనిపిస్తూనే ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో కనీసం 2 స్థానాలైనా మాదిగల కేటాయించి ప్రతి రాజకీయ పార్టీల చిత్తశుద్ధి నిర్మించుకోవాలని అనగారిన మాదిగ జాతి వర్గం హెచ్చరిస్తుంది. మాదిగ జాతి ప్రధాన నాయకులు, ఉద్యమకారులు, వివిధ రాజకీయ పార్టీలు జెండలు మోస్తూ నిజాయితీగా మారుపేరుగా నిలుస్తున్నప్పటికీ వివిధ కారణాల చేత అణచివేయబడుతూ నేటికి రాజకీయ సమాజంలో అంటరాని నాయకులుగా మూలన పడుకుంటున్నారు. పేద వర్గాల ఓట్లతో గద్దలనెక్కి ప్రభుత్వ విధి విధానాలు అవలంబిస్తున్న సామాజిక న్యాయ పరిపాలన పట్ల నేటికి స్పష్టత లేని రాజకీయం కొనసాగుతూనే ఉంది. పోలీసు అధికారుల స్థానచలనం మొదలుకొని ప్రభుత్వ రంగ స్థానంలో ప్రతి మాదిగ అధికారిపై ఒత్తిడి పెరుగుతూ ఉన్న ఉన్నత పదవుల్లో కొనసాగించబడే ఆస్కారం లేక రాజకీయ వర్గాల అణచివేతతో భాగస్వాములై గమ్మున కూర్చుంటున్నారు. ఏ ప్రభుత్వ శాఖలో చూసినా స్త్రీ పురుష భేదం లేకుండా మాదిగ జాతిని విచక్షణ రహితంగా అణచివేస్తున్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కులగణమే కానీ ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడం అంత సులభమైనప్పుడు కేవలం జాతి వర్గీకరణ ఎందుకు రాజకీయం చేస్తున్నారో నేటికి ఎవరికి అర్థం కావడం లేదు. అనగారిన జాతుల నాయకులు ఉన్నత వర్గాలు కొమ్ముగాస్తూ ప్రజాసేవను మరిచి వ్యక్తిగత సలాభాల కోసం జాతి మూలాలు అభివృద్ధిపై ప్రశ్నించకుండా మనోవ్రత రాజకీయాలు చేస్తూ సొంత జాతి బిడ్డల త్యాగాలను మంటగలుపుతున్నారు. ఏ రంగంలో చూసినా మాదిగ జాతి అణచివేత మాత్రం నిరంతరం ప్రక్రియగానే కొనసాగుతుండడం అనావైతిగానే మారిపోయింది. కులాల ప్రతిపాదికన, మతాల ప్రతిపాదికన, జాతుల ప్రతిపాదికన పెద్దపీట వేసి నేటి సమాజంలో రాజకీయ శక్తులుగా ఎదుగుదామనుకునే మాదిగ జాతి సంపన్నులు ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. పార్టీలతో సంబంధం లేదు, పదవులతో లాభం లేకున్నప్పటికీ పార్టీల జెండా మోసినలు కూలీ పనిగల్లగానే హీనమైన స్థితికి దిగజారిపోతున్నారు. త్యాగాలతో ముందున్న మాదిగ జాతి త్యాగాల ఫలితం అనుభవించడంలో మాత్రం ముమ్మాటికి చివరి స్థానంలో నిలుస్తున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి పరిజ్ఞానవంతమైన నాయకుడిని పార్టీ మారిన నేపంతో పనిగట్టుకొని పగబడుతూ విమర్శలు గుప్పిస్తూ అనరాని మాటలు అంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యమ త్యాగానికి నోరు విలువ కానీ విమర్శలు కానీ పనికిమాలిన విమర్శలతో పబ్బం గడుపుతున్నారు. ఆర్థిక స్తోమతకు ఆమడ దూరంలో జీవిస్తున్న మాదిగ జాతి సమాజం ప్రపంచాన్ని శాసించగల మేధావులను కలిగి ఉందన్న సంగతిని ఎవరు మర్చిపోవద్దు. నేటి పోటీ ప్రపంచంలో మేధావులకు సైతం అందలేనంత పరిజ్ఞానవంతమైన శక్తివంతులు మాదిగ జాతిలో లెక్కించలేనంత మంది దాగి ఉన్నారు. ప్రతిభను పనంగా పెట్టుకొని అనగారిన జాతుల కోసం ఆర్నిషాలు కష్టపడడం నేటి తరంలో ఉన్నటువంటి మాదిగ జాతికి సంబంధించినటువంటి అంశం. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఇవాళ ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా చిన్న రాష్ట్రం ఇచ్చినటువంటి ఈ రాష్ట్రాలు ఇవాళ అనగారిన వర్గాల కోసం ఇవాళ ఉన్నటువంటి కుల విభజన జరగలేకపోతుంది. కులాల్లో ఉన్నటువంటి వర్గీకరణ జరగబోతుంది. ఎవరి కోసం ఈ రాజకీయాలు చేస్తున్నారు? ఏ కులాన్ని అణచివేయడం కోసం రాజకీయాలు చేస్తున్నారు? ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించండి. గుడ్డెద్దు చేర్ల పడ్డట్టు ప్రతి ఒక్కరు కూడా అదే తరహాలో పడుతున్నారు. ఎంత బాధాకరం ఉంటే అంత బాగా. ఇప్పటికే ఇంటెలెక్చువల్స్ అందరూ చాలామంది చెప్పి వాళ్ళు మరుగున పడ్డారు. ఇంకా నేటి ప్రపంచం, ఇంకా ఈ కంప్యూటర్ యుగంలో ఇప్పటికైనా నిజాలు తెలుసుకోకపోతే, ఇప్పటికైనా ఇలా ఉన్నటువంటి వాస్తవాలు మీరు చెప్పకపోతే ఇంకా 100 ఏళ్ళు వెనకపోతాం. రాబోయే కాలంలో ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇలా ఉన్నటువంటి 15% ఉన్నటువంటి జనాభా ఇలా 80% ఉన్నటువంటి జనాభాను పరిపాలిస్తున్నారు. ఇలా ఉన్నటువంటి 80 లక్షల మంది ఉన్నటువంటి జనాభా ఇలా ఉన్నటువంటి వాళ్ళు అడుక్కునేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఎంత భయంకరంగా ఉందో, ఈ జాతి ఎంత అణచివేయబడుతుందో అటువంటి చూడాల్సిన కనిపిస్తున్న పరిస్థితి చూసినాం. ఇలా చాలామంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన 80 లక్షల మంది మాదిగలు ఈ వార్తను షేర్ చేసుకోండి. మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఆలోచించండి. నిజాయితీగా, నీతిగా, ధర్మంగా ఉన్నటువంటి ప్రతి సమస్యను, ప్రతి వ్యవస్థను జెండాలు మోసేటోళ్ళం మనమే, జెండాలు కట్టేది మనమే, డప్పులు కొట్టేది మనమే, డప్పులు భుజాలు వేసుకునేది మనమే. ఎవరైనా చనిపోతే డోలు వాయించి దాన సంస్కారాలు వేసేది మనమే. ఆఖరికి వచ్చేసరికి కేసులు అయ్యేది మనమిన్నే, కేసులతో పాటు జీవితాలు కూడా త్యాగం చేసుకునేది మనమే. ఇలా అనేక రకాలుగా వాళ్ళు ఎలా వాడుకుంటే అలా మనలో వాడుకున్నంతసేపు వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు తప్ప నీ రాజకీయంగా కానీ నీ దగ్గరికి కానీ వచ్చే రాలేని పరిస్థితి ఉంది. అందుకోసమే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించి నీ సమాజం పట్ల నీ గౌరవాన్ని పెంచుకునే విధంగా, నీ జాతికి జరిగేటువంటి అన్యాయాన్ని పసిగట్టకపోతే నీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది.
రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా అన్యాయం జరగబోతుంది. రాజకీయంగా కొట్లాడి సాధించుకోవాల్సిన హక్కులు ఎన్ని రోజులు ఇంకా కొట్లాడతాం, ఎన్ని రోజులు నీ హక్కుల కోసం డిమాండ్ చేస్తూ ఉంటావు. ఇలా ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా చిన్న రాష్ట్రం ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ ఎందుకు రాష్ట్రాలు, ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? ఒక రాష్ట్రమే ఇచ్చినటువంటి పరిస్థితి, ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని విభజించినప్పటికీ ఇలా ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి కులగణన, ఇలా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల్లో ఉన్నటువంటి ఇలా అసమానతలను పక్కన పెట్టి ఆ అసమానతలను తీర్చి ఆ ఉన్నటువంటి ఆ కులాలకు వేరుబద్ధం చేయాలనేటువంటి పరిస్థితి ఉందంటే రాజకీయంగా ఎంత ముడిపడి ఉందో ఇలా ఆలోచించే నేపథ్యం. అందుకోసమే ఇలా మనం ఎంత భయంకరంగా ఇలా ఇబ్బందులు పడుతున్నామో ఈ జాతి ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం ఇప్పటికైనా ఆలోచించకపోతే భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి వార్తనైతే జేబీఎం పత్రిక జేబీఎం టీవీలో స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికైనా ఈ వార్తను చూసి చాలామంది షేర్ చేసుకోండి. ఇప్పటికైనా వివిధ ఉన్నటువంటి వందలాది గ్రూపులకు షేర్ చేయండి. ఎంత అన్యాయం జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో మీకు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసినా